హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపురం లెక్చరర్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 10th క్లాస్కి సంబంధించి అయితే రిజల్ట్ రేపు 11 గంటలకి రాబోతుందంటే 22వ తారీఖు 11 గంటలకి మనకి రిజల్ట్ అయితే రాబోతుంది. సో దీంట్లో మనకి 75 నుంచి 82% వచ్చే అవకాశం అయితే ఉంది, పాస్ పర్సెంటేజ్ 10th క్లాస్ సంబంధించి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు, నా బెటర్మెంట్ ఉంది కదన్నా, ఏంటి పరిస్థితి, దాని గురించి ఏంటి చెప్పట్లేదు మీరు అని చెప్తున్నారు. బెటర్మెంట్ ఉంది, నేను చెప్పలేదంటే దానికి ఒక అవకాశం, ఒక పర్పస్ ఉంటుందన్నమాట. ఎందుకు చెప్పాలని ఇన్ని రోజులు ఆగాను, ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ ఇయర్ కూడా బెటర్మెంట్ ఉంది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సెకండ్ ఇయర్లో ఇప్పుడు నువ్వు పాస్ అయిపోయి ఉంటావు అన్ని సబ్జెక్టులు. ఇప్పుడు బెటర్మెంట్ రాసినప్పుడు ఏదైనా నువ్వు ఫెయిల్ అయితే అదే తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. సో నువ్వు పాస్ అయ్యి మళ్ళీ ఫెయిల్ అవుతావా, అందుకోసమే నేను చెప్పట్లేదు. చాలామంది ఛాలెంజింగ్గా తీసుకొని నేను 32 మార్క్స్ వచ్చాయి సార్, నేను ఇంకా పెంచుకుంటానంటే అది బెటర్, నీకు బాగా నీ సబ్జెక్ట్ మీద నీ గ్రిప్ ఉంటే కినా నేను పెంచుకోగలంటే గో ఫర్ ఇట్, ఖచ్చితంగా మంచిగా రాయొచ్చు. కానీ కొంతమందికి డౌట్ ఉన్నటువంటి వాళ్ళకి, ఇప్పుడు బాగా చదివాము మళ్ళీ బాగా చదువుతామో లేదో, బెటర్మెంట్లో మంచి మార్క్స్ వస్తాయో రావో అనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బెటర్మెంట్కి పోకోకుండా ఉంటేనే బెటర్. సో ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు సో ఫేస్ చేయొచ్చు. మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ బీటెక్కి, ఎంట్రన్స్కి, డిగ్రీకి ఏ దానికి పోయే ఛాన్స్ లేదు, 1 ఇయర్ వేస్ట్ అవుతుంది సో బెటర్మెంట్ ద్వారా. సో ఇది ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇయర్ బెటర్మెంట్.